గ్యాంగ్రీన్ అసలు ఎందుకు వస్తుంది? నేను మీ డాక్టర్ జి నరసింహసాయి, కన్సల్టెంట్ ఇన్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ ఫ్రమ్ ఇగ్నైట్ వాస్కులర్ సెంటర్, విజయవాడ. గ్యాంగ్రీన్ ఎందుకు వస్తుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదైనా పార్ట్కి బ్లడ్ సప్లై కనుక కట్ ఆఫ్ అయిపోతే అది గ్యాంగ్రీన్గా మారుతుంది. మరి ఏ కారణాల వల్ల బ్లడ్ సప్లై అనేది ఆగిపోతుంది అంటే లాంగ్ స్టాండింగ్ డిసీజెస్ పరంగా చూస్తే ఎవరికైతే కొన్ని సంవత్సరాల నుంచి బీపీ, షుగర్ ఉంటాయో వీళ్ళల్లో రక్తనాళం గ్రాడ్యువల్గా బ్లాక్ ఏర్పడుతుంది. రక్తనాళాలు ఆ బ్లాక్స్ పెరిగి 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 బ్లడ్ సప్లై అనేది తగ్గుతూ వస్తుంది. ఇలాంటప్పుడు ఒకానొక టైంలో సడన్గా అది కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది. అలా కాకుండా హ్యాబిట్స్ పరంగా చూస్తే స్మోకర్స్, ఎవరికైతే సిగరెట్ స్మోకింగ్ లేదా బీడీ, గుట్కా, పాన్, తంబాకు ఇలాంటి టొబాకో కన్జంప్షన్ అలవాటు ఉన్న వాళ్ళకి సేమ్ ఇలాగే చెప్పినట్టు రక్తనాళాల్లో బ్లాక్స్ అనేటివి పెరుగుతూ పోతాయి. సో బ్లడ్ సప్లై కూడా అలాగే తగ్గుతూ వస్తుంది. అగైన్ కట్ ఆఫ్ అయిపోతుంది. సో హ్యాబిట్స్ కాకుండా ఇవి కాకుండా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా గ్యాంగ్రీన్ వస్తుంది. సో కారణం ఏదైనా కానివ్వండి, అల్టిమేట్లీ బ్లడ్ సప్లై అనేది ఆ పర్టికులర్ బాడీ పార్ట్కి కట్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు అది గ్యాంగ్రీన్గా మారుతుంది. మీలో ఎవరికన్నా గ్యాంగ్రీన్ ఉన్నా లేదా దీర్ఘకాలికంగా పుండ్లు మానకపోతున్నా, సో అలా కాకుండా గ్యాంగ్రీన్ రిలేటెడ్ కానీ పుండ్ల రిలేటెడ్ కానీ ఏదైనా క్వైరీస్ ఉన్నా కానీ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ us. We are from Ignite Vascular Center, Vijayawada. Thank you.